హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ సీఏ హనుమాన్లు గారు ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఈ స్కీమ్ గురించి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్ ఈ స్కీమ్ దేని గురించి అంటారు సార్? ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఈ యొక్క స్కీమ్ని నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ని 2005లో ప్రారంభించడం జరిగింది. ఓకే. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. దాని తర్వాత దాన్ని రూరల్ అనే పదం తీసేసి నేషనల్ హెల్త్ మిషన్గా 2013లో మార్చడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండాలి, చౌకగా ఉండాలి, నాణ్యతతో ఉండాలి, అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అనే ఉద్దేశంతో స్కీమ్ తీసుకోవడం జరిగింది. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాంట్లో మెయిన్ పర్పస్ సర్వీస్. బిల్డింగ్ ఫర్నిచర్ ఉంటాం కాదు, అక్కడ బిల్డింగ్ మెషినరీ ఉంటాం కాదు, సర్వీస్ చేయడం ఇంపార్టెంట్. ఆ సర్వీస్ ఏంటంటే పేషెంట్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడం, సేఫ్గా తీసుకెళ్ళడం, మళ్ళీ ఇంటికి సేఫ్గా చేర్చడం అనేది ఇంపార్టెంట్. దానికోసం సర్వీస్ చేసే వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ తక్కువ ధరలు ఉంటే నాణ్యమైన సర్వీస్, టైంగా సర్వీస్ అందించడం, డెడికేటెడ్ అంటే ఒక సేవ చేయాలని ఉద్దేశం ఉన్న వాళ్ళని దాన్ని తీసుకోవడం అనేది ఉద్దేశం ఉంటారు. అంటే ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీల కోసం కానీ వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడం, డెలివరీ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క పిల్లల యొక్క హెల్త్ కేర్ చూడటం, వాళ్ళకి ఇమ్యునైజేషన్ అంటే పోలియో లాంటివి ఇప్పించడం, ఇలాంటివన్నీ చూడటం అనేది ఇంపార్టెంట్. దాంతోపాటుగా కొన్ని డిసీజెస్ కంట్రోల్ చేయడం, టీబీ కానీ మలేరియా కానీ అటు దోమలు రాకుండా ఇలాంటి వాళ్ళకు వ్యాపించకుండా పర్యావరణం చెడిపోకుండా చూడటానికి కూడా చేయడం ఇంపార్టెంట్. దీనికోసం ఏం చేయాలి? ఇవన్నీ ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం ఉండాలి, హాస్పిటల్ నుంచి ఇంటి నుంచి హాస్పిటల్కి చేరే విధంగా ఉండాలి అనుకుంటే దానికోసం ఏం చేయాలి? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, సర్వీస్ చేసే వర్కర్స్ పెరగాలి, ఆశా వర్కర్స్ కానీ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఇలాంటివి పెరగాలి. దాంతోపాటుగా వాళ్ళకు అవసరమైన మెడిసిన్స్ కానీ డయాగ్నోస్టిక్ అంటే చెకింగ్ మన డయాలసిస్ మనం ఇది చేస్తాం కదా, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ పరీక్షలు నిర్వహించడం కానీ ఇలాంటివన్నీ చేయాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దీనికి ఎవరు యాక్సెసిబుల్ అని కాదు, అందరూ కూడా ఎలిజిబులే. ఈ స్కీమ్లో ఏ వ్యక్తి అయినా సరే దాని ప్రభుత్వ సహాయం తీసుకోవడానికి అర్హులే. కాబట్టి ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి, రూరల్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి, పూర్ పీపుల్కి, ఉమెన్కి, చిల్డ్రన్కు ప్రయారిటీ అన్నమాట. అంటే వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళని ప్రయారిటీ చేసిన తర్వాత మిగతా వాళ్ళని చూడడం జరుగుతుంది, పేషెంట్స్ సర్వే చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీల యొక్క వాళ్ళు గర్భిణీ స్త్రీల యొక్క దాన్ని మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ కాపాడడం అనమాట. అంటే గర్భిణీ స్త్రీల యొక్క లైఫ్ని కాపాడడం, అదేమో అప్పుడే పుట్టిన పిల్లల్ని కాపాడడం దీని ద్వారా ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. ఎస్పెషల్లీ మెయిన్ ఎక్కువ జరిగేది గర్భిణీ స్త్రీలకు జరుగుతుంది కాబట్టి దీని ద్వారా ఏమైందంటే 2025కి వచ్చేసరికల్లా 1,97 మంది మాత్రమే ఈ యొక్క పిల్లలు కానీ తల్లులు కానీ చనిపోవడం జరిగింది. ఈ ఒక స్టెప్ తీసుకోవడం వల్ల మనకు టైమ్లీ సర్వీస్ దొరకడము, తర్వాత ఇంటి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకోవడం, తర్వాత ఇమ్యునైజేషన్ పోలియో కానీ ఇలాంటివి ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము, మెయిన్ సర్వీస్ ఇవ్వడం ద్వారా కూడా ఇది జరిగింది అని చెప్పని. తర్వాత దీంతో పాటుగా హెల్త్ అవేర్నెస్ అంటే అనారోగ్యం పాలు కాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో కూడా కోచింగ్ ఇవ్వడము, అలాంటి వాటి కొరకు కూడా ఇలాంటి వాటి వాళ్ళకు దానికి కావాల్సిన సర్వీస్ వర్కర్స్ని, వాలంటీర్స్ని పెంచడం, వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం, వాళ్ళకి ఈ విధంగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎస్పెషల్లీ రూరల్ ప్లేసెస్లో ఉండే హెల్త్ సెంటర్స్ని, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, ఆశా వర్కర్స్ని అంటే వాళ్ళు ఆర్థిక రంగంలో ఆరోగ్య రంగంలో సహాయం అందించే వాళ్ళని ఒక సేవలు పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. దీని ద్వారా ఏంటంటే ఇలాంటి వాటి వల్ల భారతదేశం మొత్తంలో కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం 1,50,000 హాస్పిటల్స్ అప్గ్రేడ్ అయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్. అదే మాదిరిగా 10 లక్షల మంది ఆశా వర్కర్స్ని నియమించడం జరిగింది. దీన్ని మొత్తం దీనికి సంబంధించిన స్కీమ్ ఇది. దీనికి ఎలాంటి ఆర్థికంగా ఇబ్బంది లేదు, ప్రభుత్వం వేసుకుంటుంది, ఎవరు కంట్రిబ్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని ద్వారా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ దీనికి సంబంధించిన స్టేట్ వైజ్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క డేటా కానీ, హెల్త్ రిసోర్సెస్ గురించి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆశా వర్కర్స్ కానీ, ఇలా సర్వీసెస్ గురించి కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని, లేకపోతే వీళ్ళందరికీ సంబంధించిన వాటిని కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక మినిస్ట్రీ ఇది ఒక పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మనకైనా కావాలని డీటెయిల్స్ ఏమైనా అవసరం ఉన్నాయి, ఏమైనా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏ విధంగా మనం అప్రోచ్ చేయాలి, ఏ విధంగా రిజిస్టర్ సపోజ్ గర్భిణీ అయిన తర్వాత ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకు ఇన్ఫామ్ చేయాలి అంటే ఏ విధంగా ఎలా ఇన్ఫామ్ చేయాలి అనేది కూడా ఒక వెబ్సైట్ ఉంది, ప్రభుత్వం యొక్క వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకొని దాని ద్వారా వాళ్ళ గురించిన సమాచారం మొత్తం వాళ్ళ మెడికల్ సెంటర్ చేరుతుంది. వాళ్ళ ద్వారా పేషెంట్ చేరే అవకాశం ఉంది. వాళ్ళ సర్వీస్ ఈజీ టైమ్లీ సర్వీస్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కానీ ఆరోగ్యం బాగాలేని కానీ లేకపోతే చైల్డ్ మెటర్నిటీ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీని ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం డబ్బు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు, ఎవరికైనా చెల్లించాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ. రిజిస్ట్రేషన్ అనేది ఉంటేనే మనకు ఏముంది ఏమవసరం ఉంది మన ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది వాళ్ళకి.